హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము 8వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించాం. 18వ రోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఒక్కొక్క రోజు ఏం జరుగుతూ ఉంది? సాతాను యొక్క కార్యాలు లయపరచబడుతూ మరి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. 40 రోజుల లోపల మరి సంపూర్ణంగా సాతాను యొక్క రాజ్యము, సాతాను యొక్క క్రియలు అన్నీ కూడా అవి నెలమట్టము చేయబడబోతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస దినములన్నీ కూడా మరి కన్నీటితో ప్రార్థన చేసిన ఇక దినాలన్నీ కూడా దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ఒక గొప్ప హల్లెలూయా పండుగ దినములాగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ రాజులు 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజులు అమ్మా చదవండి. యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారట? అష్షూరు రాజు అయిన సన్హెరీబు హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, అష్షూరు సైన్యము అది గొప్ప సైన్యం. అష్షూరు యొక్క బలము ఎటువంటిదంటే అది గొప్ప బలము కలిగినది. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, యూదుల యొక్క సైన్యము మరి యూదులు మరి ఆ యొక్క అష్షూరు సైన్యము ఎదుట ఏ విధంగా ఉన్నారంటే వారు బలహీనంగా మరి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ బలహీనంగా ఉంటున్న మరి యూదులను యూదారాజైన హిజ్కియాను మరి లొంగ తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు అష్షూరు రాజు. హల్లెలూయా. అయితే ఈ యొక్క హిజ్కియా అష్షూరు రాజు యొక్క మాటలకు ఏం కాలేదంట? భయపడలేదు, లొంగిపోలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అటువంటి సందర్భంలో ఈ యొక్క అష్షూరు రాజుకు మరి ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఆలోచన వచ్చి, ఈ హిజ్కియా బలహీనుడే, వీరి సైన్యము బలహీనమైనదే, అయితే మరి ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. హల్లెలూయా. ఎవరిని నమ్ముకొని హల్లెలూయా అనుకుంటున్నాడేమో ఆ యొక్క అష్షూరు రాజు. వేరే రాజ్యాల వాళ్ళను నమ్ముకున్నాడేమో, వారు సపోర్ట్గా వస్తారేమని. హల్లెలూయా. అంటా ఉన్నాడు, ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ఇక్కడ చూస్తుంటున్నాం, ఈ యొక్క హిజ్కియా
ఎవరి మీద ఆధారపడి ఉన్నాడంటే దేవుని మీద ఆధారపడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రజల హల్లెలూయా. హిజ్కియా దేవునిని నమ్ముకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. హల్లెలూయా. సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి హిజ్కియా ఏం చేశాడంటే ఆధారము చేసుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క హిజ్కియా యొక్క నమ్మకాన్ని ఏమి చేయాలని చూస్తున్నాడంటే బలహీనం చేయాలని మరి చూస్తూ ఉన్నాడు ఈ యొక్క అష్షూరు రాజు. ప్రైజ్ ది లార్డ్. బలహీనంగా చేయాలని, బలహీనులుగా చేయాలని, లొంగిపోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేసేవాడుగా ఉన్నాడంటే దేవుని బిడ్డలను బలహీనపరచాలని వాడు చూచేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని బిడ్డలను చూచి వాడు ఎగుతాలు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఈ యొక్క హిజ్కియాను ఎగతాళి చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరిని నమ్ముకుని నా మీద నీవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు కూడా గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఆ గొల్యాతు కూడా ఏం చేస్తున్నాడంట, దావీదును ఏం చేస్తున్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట, హేళన చేస్తూ ఉన్నాడు. ఏయ్ నేను కుక్కనా, నీవు కర్ర తీసుకుని వస్తూ ఉన్నావు, నేను కుక్కనా, రాయి తీసుకుని నీవు వస్తూ ఉన్నావు. హల్లెలూయా. దావీదును చూసి ఆ యొక్క బలాఢ్యుడిగా ఉంటున్న ఆ యొక్క గొల్యాతు ఏం చేస్తున్నాడంటే హేళన చేస్తూ ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క పర్సనాలిటీ చూసినప్పుడు ఆ యొక్క గొల్యాతు దావీదుని ఏమనుకున్నాడంటే వీడు బచ్చా. ఎవరుడు? వీడు బచ్చా, వీడు బాలుడు, వీడికి నాతో యుద్ధం చేయడానికి ఎక్కడ చేత అవుతుంది వీనికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే దావీదు ఎవరిని నమ్ముకున్నాడు? హల్లెలూయా. ఎవరి నామమున యుద్ధానికి వస్తున్నాడు అన్న సంగతి గొల్యాతుకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూడా అష్షూరు రాజైన సన్హెరీబు మరి హిజ్కియా విషయంలో హిజ్కియా ఎవరిని నమ్ముకున్నాడు, ఎవరిని ఆధారము చేసుకున్నాడు అన్న సంగతి ఎవరికి తెలియదంట, అష్షూరు రాజుకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే హిజ్కియాను ఏం చేస్తున్నాడంటే బలహీనపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే హిజ్కియా బలహీనుడయ్యాడా? హిజ్కియా బలహీనుడు కాలేదు. హల్లెలూయా. బలహీనమైన మాటలు మాట్లాడాడు గొల్యాతు దావీదును. దావీదు ఏమైనా బలహీనుడయ్యాడా? బలహీనుడయ్యాడమ్మా? బలహీనుడు కాలేదు దావీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదుకు తెలుసు, హిజ్కియాకు తెలుసు. ఏం తెలుసు తెలుసా? లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా కదా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం
4వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు ఎటువంటి వాడు అంటమా? గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వీరికి తెలుసు నాలో ఉన్న దేవుడు ఎట్లాంటి వాడని. అయితే అష్షూరు రాజుకు తెలియదు, గొల్యాతుకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క బలము ఎవరికి తెలియదంట? అష్షూరు రాజుకు తెలియదు, గొల్యాతుకు తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానిని బట్టి వీరేం చేస్తున్నారంట? బలహీనపరచాలని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. లోకంలో కూడా అంతే. దేవుని బిడ్డలైన మన జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు చెప్పండి? అనేకమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిపించగలడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు నమ్ముకున్న దేవుడు నీకు సహాయమో చేయగలడా? నీకు ఎవరు కూడా సహాయమో చేయలేరు అని చెప్పి బలహీనపరిచే మాటలు చాలా ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా కుటుంబ జీవితాల్లో కూడా మేము ప్రభువుని నమ్ముకున్న ప్రారంభంలో మరి మా అన్నగారు భయంకరమైన దురాత్మ శక్తులతో పీడించబడ్డారు. దానిని బట్టి ఆయన పరిస్థితి మరి విచిత్రంగా మరి ఉంటా ఉంది. ఆ సమయంలో మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా మా డాడీ, మమ్మీ, మా ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్స్గా ఫ్యామిలీ ఉంది, ఇంజనీర్ ఫ్యామిలీ. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు మా అమ్మతో మా నాన్నతో, మీరు ఆ దేవుని నమ్ముకుని ఉంటే ఎందుకు మీ కొడుకు ఈ విధంగా కావాలి? మీరు ఆ దేవుని నమ్ముకుని ఉంటే ఎందుకు మీ పరిస్థితి ఈ విధంగా మరి ఉంటా ఉంది? అంటే ఈ మాటలన్నీ ఎటువంటి మాటలు చెప్పండి? బలహీనపరిచే మాటలా? బలపరిచే మాటలా? సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే వాడు బలహీనపరచాలి, మరి ఆత్మీయ జీవితమును ఏం చేయాలి? పాడు చేయాలి అని చెప్పి సాతానుడు మరి మాట్లాడుతూ ఉంటాడు. యోబు జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. యోబు ఆస్తి అంతా కూడా ఏం చేశాడు? మరి పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. యోబు జీవితంలో ఆరోగ్యం కూడా ఏమైపోయిందంటమ్మా? అయ్యా, ఏమైంది? ఆరోగ్యము క్షీణించిపోతా ఉంది. అరికాల మొదలు నడినెత్తి వరకు ఏమంట? పచ్చి పురుగు, మరి కురుపులు, కంపువాసన కొడతా ఉన్నాడు యోబు. అయితే యోబును బలహీనము చేయాలని సాతానుడు యోబు యొక్క భార్యలో దూరి ఏమంటున్నాడంట? ఆ యొక్క యోబు భార్య ఏమంటా ఉంది? ఓ యోబు, అయ్యా, ఎందాక నీవు నీ యథార్థతను నీవు కాపాడుకుంటావు. చూడు, నీ యథార్థత నీవు కాపాడుకున్నావు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా నీవు ఉంటా ఉన్నావు. మన ఆస్తి అంతా కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఈ ఊరి దేశంలో మనలాంటి ధనవంతుడు ఒక్కడు కూడా ఉండలేదు. అయితే ఇప్పుడు మనం ఏమైపోయామో? ఏమీ లేని వాళ్ళుగా అయిపోయాము. చివరిగా నీ యొక్క ఆరోగ్యం కూడా ఏమైపోయింది? క్షీణించిపోయింది.
ఇంక ఎందుకు ఈ దేవుడు మాకు, ఎందుకు ఈ యథార్థత నీకు? దేవుని దూషించి నీవు మరణమైపో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సాతానుడు ఎవరి మూలకంగా ఎవరితో మాట్లాడేవాడుగా ఉంటున్నాడంటే, ఎవరు బలహీనులుగా ఉంటారో ఆ బలహీనుల మూలకంగానే బలవంతులను బలహీనపరచాలని వాడు మాట్లాడేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటా ఉన్నాడు కదా, మూర్ఖురాల్లాగా నీవెందుకు మాట్లాడతావు? దేవుని చేత ఎప్పుడు మనం మేలే పొందుకోవాలనా, కీడు పొందుకున్న తగదా? హల్లెలూయా. చూడండి, యోబు యొక్క జీవితంలో దేవునిని ఎరిగిన వాడుగా మరి ఉంటున్నాడు కాబట్టి, భార్య బలహీనమైన మాటలు మాట్లాడి యోబును బలహీనపరచాలనుకున్నప్పుడు యోబు ఏం కాలేదు చెప్పండి? బలహీనుడయ్యాడా? బలహీనుడు కాలేదు. దేవుని చేత మనం మేలే పొందుకోవాలనా, కీడు పొందుకున్న తగదా? మూర్ఖురాల్లాగా నువ్వెందుకు మాట్లాడుతూ ఉన్నావు అని యోబు తన భార్యను ఏం చేశారంట? గద్దించాడు. ఈ శరీరము చీకిపోయిన తర్వాత నేను మహిమతో కూడా నా దేవుడిని నేను చూస్తాను. ఈ శరీరము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్న ఈ గొప్ప ధనము శాశ్వతమైనది మనకు కాదు. ఈ ఆరోగ్యము శాశ్వతమైనది కాదు. ఈ శరీరము శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. ఈ శరీరము ఒకరోజు చీకిపోవలసి ఉంది. ఈ శరీరం ఒకసారి మట్టిలో కలిసిపోవలసి ఉంది. ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని రాజ్యాలను జయించిన గ్రేట్ అలెగ్జాండర్ అయినా, ఎటువంటి వాడైనా వారి యొక్క శరీరము ఎక్కడ కలిసిపోవాలంటే చెప్పండి? బంగారంలో కలుస్తుందా? మట్టిలో కలిసిపోవలసిందే. హల్లెలూయా. యోబు అంటా ఉన్నాడు, ఈ శరీరము చీకిపోయిన తరువాత మహిమతో కూడా నా దేవుణ్ణి నేను చూస్తానంటున్నాను. అది గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహిమపడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదును బలహీనపరచాలని చూస్తూ ఉంటున్నాడు గొల్యాతు. నీవు బాలుడవు, నేనేమి కుక్కనా? నీవు కర్రతోనూ రాయితో నా దగ్గరికి వస్తూ ఉన్నావు. నిన్ను చంపేసి నేను ఏం చేస్తాను? ఆకాశ పక్షులకు నేను వేస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దావీదు ఎవరిని ఆధారము చేసుకున్నాడో దావీదుకే తెలుసు, కానీ ఆ గొల్యాతుకు తెలుసా? ఆ గొల్యాతుకు తెలియదు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, యెహోవా నామములో నేను యుద్ధమునకు వస్తా ఉన్నాను. హల్లెలూయా. నాకు యుద్ధాయుధములు వాడుక లేదు. నాకు వాడుకో ఉన్నది ఒకటే ఆయుధము. ఆ ఆయుధం ఏదంట? యెహోవా నామమే నాకు వాడుక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎటువంటి వాడంటే ఈ గొల్యాతుకుంటే గొప్పవాడు. హల్లెలూయా. నాలో ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎక్కడ కూడా బలహీనుడు కాలేదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ సౌలు దగ్గర మంచి మంచి పరాక్రమగల సైనికులు ఉన్నారు. వారు సైతము ఆ యొక్క గొల్యాతు మాట్లాడిన మాటలకు ఏమైపోతున్నారంట? నీరు కారిపోతూ ఉన్నారంట. అంటే భయపడిపోతూ ఉన్నారు. అయితే దావీదు ఎటువంటి పరాక్రమశాలి కాదు. ఒక గొర్రెల కాపరి, గొర్రెలను కాచుకొనే కాపరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో మనుషులను ఆధారము చేసుకున్నవాడుగా లేడు. ప్రైజ్ ది లార్డ్.
దావీదు జీవితంలో ఈ లోకాన్ని ఆధారం చేసుకున్నవాడు కాదు, దావీదు జీవితంలో దేవుని ఆధారము చేసుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆధారము చేసుకున్నాడు కాబట్టి దావీదు ఏం చేయగలిగాడంటే ఆ గొల్యాతును, ఫిలిప్తుడైన గొల్యాతును సునాయాసముగా, ఏ విధంగా చెప్పండి, అంటే ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి పరాక్రమమును చూపించకుండా. హల్లెలూయా. కుక్కను ఎట్లా కర్రతో కొడతారో, కుక్కను ఎట్లా రాయితో కొడతారో, హల్లెలూయా, ఆ గొల్యాతు అన్న మాట ప్రకారంగానే రాయితోనే కొట్టాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. వడిసెలలో రాయి పెట్టి గిరగిరా తిరుపుతా ఉన్నప్పుడు ఆ యొక్క గొల్యాతు ఏం చేస్తున్నాడంటే దావీదును అపహాస్యము చేస్తూ ఉన్నాడు. రే పిచ్చోడా, నీవేమి గరగర గరగర తిప్పుతా ఉన్నావు? ఎందుకంటే వాడు వేసుకున్న యుద్ధ కవచాలు అంత శరీరాన్ని కప్పుకొని ఉన్నాయి. హల్లెలూయా. కంప్లీట్గా వానికి హెల్మెట్ ఉంది, శరీరం అంతా కూడా ఉంది. ఎటువంటిది ఏమి వచ్చి ఏ బాణము తగిలినా ఆయనకు గాయమయ్యే ప్రసక్తే లేదు. అటువంటి యుద్ధాయుధమును ధరించుకున్నవాడుగా ఉంటున్నాడు గొల్యాతు. హల్లెలూయా. ఎటువంటి యుద్ధాయుధములు ధరించుకున్నప్పటికీ, హల్లెలూయా, దేవుడు దావీదు పక్షముగా ఇజ్రాయెల్ పక్షము యుద్ధము చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కొడితే వాడు కుప్ప కొలుతాడో దేవునికి తెలుసు. కాబట్టి దావీదు యెహోవా నామములో గెర 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 ఆ వడిసెలను తిరిపి విసరైనప్పుడు రాయి వెళ్ళి ఎక్కడ పడిందో తెలుసా? కరెక్ట్గా నొసటకు పడింది. ఈడబడింటే ఏమి లేదు, ఏడబడింటే ఏమయ్యేది కాదు. కరెక్ట్ ఎక్కడ పడింది చెప్పండి? నొసట పడితేనే ఇక్కడ పడితే అది బయటకు వచ్చింది. హల్లెలూయా. వాడు గొల్యాతు ఏమైపోయాడంట? వాడు ముందుకు బోర్ల పడితే ఇక్కడ చూస్తుంటున్నాం గొల్యాతు కంటే పరాక్రమశాలిగా, హల్లెలూయా, దావీదు పరిగెత్తుకొని వెళ్ళి వారి మీద కాలు పెట్టి వారి యొక్క ఖడ్గము తీసుకొని వారి తలను ఏం చేశాడంట? తెగ నరికి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నరికి వేయడమే కాదు, ఆ యొక్క తలను ఎత్తుకొని ఎక్కడికి వచ్చాడంట? సౌలు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఎవరంట చెప్పండి? మన దేవుడు. ఈ లోకంలో సాతానుడు అంటాడు, నీవు ఎవరిని నమ్ముకున్నావు? ఈ సమస్య నుంచి నిన్ను ఎవడు విడిపించగలడు? ఏ దేవుడు నిన్ను విడిపించగలడు అని చెప్పి సాతాను నీ మీద సవాలు పోయొచ్చు. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా రాజు మీద మరి అష్షూరు రాజు ఏం చేస్తున్నాడు? సవాలు విసురుతూ ఉన్నాడు. యుద్ధ విషయములో నీ యొక్క మాటలు ఏమంట? విషయములో నీ మాటలేమి? అవి వట్టివే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని నమ్ముకొని నువ్వు నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక హిజ్కియా ఎవరిని నమ్ముకొని తిరుగుబాటు చేస్తున్నాడంట? హలో, దావీదును నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకొని తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటున్నాము ఈ యొక్క హిజ్కియా రాజు కూడా ఎటువంటి వాడంట? 2వ రాజులు 18వ అధ్యాయము, 2వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5వ వచనం. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకుల రాజులలోను అతనితో సమమైన వాడు
ఒక్కడును లేడు. 3వ వచనం చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. పితరుడైన దావీదు వలె ఈ యొక్క హిజ్కియా కూడా ఏ విధంగా ఉన్నాడంటే పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని నామమునందు విశ్వాసం ఉంచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. ఎవరితో సమమైన వాడు? హిజ్కియాకు సమమైన వాడు ఒక్కడును లేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ హిజ్కియా మీదకి ఎవరు వస్తున్నారంట? అష్షూరు సైన్యం. ఎవరిని నమ్ముకొని నీవు నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నావు. హల్లెలూయా అని అంటాడు. ఓ హిజ్కియా, నేను నీకు 2000 గుర్రాలను ఇస్తాను. ఎన్ని గుర్రాలు ఇస్తాను? నేను నీకు 2000 గుర్రాలను నేను ఇస్తాను. 24వ వచనం, 23వ వచనం చదవండి. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వారితో పందెము వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నడలా నేను వాటిని మీకు ఇచ్చేదును. అంటే 2000 గుర్రాలు ఇస్తే 2000 గుర్రాల మీద ఎక్కించడానికి నీకు రౌతులు కూడా లేరు కదయ్యా. అంటే నీవెంత బలహీనుడవు. అట్లాంటోడని నీవు ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నావు? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఎవరిని నమ్ముకొని తిరుగుబాటు చేస్తున్నాడంట? అబద్ధమాడనేరని దేవుణ్ణి. మన దేవుడు ఎటువంటి వాడు? అబద్ధమాడనేరని దేవుడు. సంఖ్యాకాండంలో మనం చూస్తాం కదా, మన దేవుడు ఎటువంటి వాడంట? అబద్ధమాడనేరని దేవుడు. అతడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, ఆయన మనుష్యుడు కాదు. హల్లెలూయా. నంబర్ 1, అబద్ధమాడనేరని దేవుణ్ణి ఆయన ఆధారము చేసుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, ఆయన ఎవరిని ఆధారము చేసుకున్నవాడుగా ఉంటున్నాడంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి ఆధారము చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఎవరిని చెప్పండి? మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి ఆధారము చేసుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మూడవదిగా ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే నిన్న నేడు రేపు యుగయుగములకు ఒకటే రీతిగా, 2 రీతులు కాదు, 3 రీతులు కాదు, ఎన్ని రీతులు కంట? ఒకటే రీతిగా ఉంటున్నా యేసయ్యను ఆధారము చేసుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరిని ఆధారము చేసుకున్నాడంట? అల్ఫా ఒమేగా ఉంటున్నా ఆ దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆయనే ఆదియు అంతమై ఉంటున్న యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఆధారము చేసుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హిజ్కియాలో ఉంటున్న విశ్వాసం, హిజ్కియాలో ఉంటున్న ధైర్యము ఏమంట చెప్పండి? హల్లెలూయా. నా దేవుడు
అబద్ధమాడనేరని దేవుడు, నా దేవుడు మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, నా దేవుడు నిన్న నేడు రేపు యుగయుగములకు ఒక్కటే రీతి అయిన దేవుడు, నా దేవుడు ఆయన ఆల్ఫా ఒమేగా అయింటున్న దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే హెజ్కియా జీవితంలో మన దేవుడు ఎటువంటి దేవుడని ఎరిగినవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే హెజ్కియాకి ఏం లేదమ్మా, అయ్యా భయము లేదు. ఓ అష్షూరు రాజా, నీకు 1,85,000 మంది ఉండొచ్చు. హల్లెలూయా. నా దగ్గర 2,000 గుర్రాల మీదకి ఎక్కించారు, రౌతులు లేకుండా పోవచ్చు. హల్లెలూయా. నీకున్న 1,85,000 మంది సైన్యం కంటే నా పక్షమున ఉన్న నా దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ సమయంలో ఇంకా హెజ్కియాని బలహీనపరచడానికి చేతకాలే. ఎవరికి? అష్షూరు రాజు చేతకాలే హెజ్కియాని. ఇప్పుడు ఎక్కడ బలహీనము చేయాలి? హల్లెలూయా అని చెప్పి యూదా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యూదా ప్రజల దగ్గరికి మరి వెళ్తా ఉన్నాడు. చదవండి 28వ వచనం నుంచి 28వ వచనం నుంచి చదవండి. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. అమ్మా, రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత, హలో ఏమంటున్నాడంట? యూదా ప్రజలతో చెప్తా ఉన్నాడు, మీ రాజు అయిన హిజ్కియా ఉన్నాడు కదా, హిజ్కియా చేత మీరు మోసపోకండి. హలో విశ్వాసులారా, మీ పాస్టర్ గారి చేత మీరు ఏం కావద్దండి, మోసపోకండి. హల్లెలూయా. అంటే మీ పాస్టర్ గారు, మీ రాజైన హిజ్కియా మిమ్మల్ని ఏం చేయలేడు, నా చేతులను విడిపించలేడు. మీ పాస్టర్ గారు నా చేతుల నుంచి మేము విడిపించలేడని సాతానుగాడు ఏం చేస్తుండంట, బలహీనపరిచే మాటలు మాట్లాడేవాడుగా ఉంటా ఉన్నాడు. మీ పాస్టర్ గారిని మీరు నమ్ముకుంటే మీ సమస్యల నుంచి మీకు విడుదల మీకు కాదు. ఈ మాటలు ఏ మాటలు చెప్పండి? బలహీనపరిచే మాటలు. పాస్టర్ గారిని సాతానుడు బలహీనపరచలేడు. హల్లెలూయా. అయితే బలహీనపరిచేది ఎవరినంట? విశ్వాసులు. ఏ విశ్వాసులను? ఆత్మలో బలహీనంగా ఉంటున్న విశ్వాసులను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యూదా రాజులతో మాట్లాడినప్పుడు ఏమేమి చూడమ్మా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలోని మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి లేక యేసుక్రీస్తును బట్టి మిమ్మల్ని నమ్మించి, యెహోవా మనల్ని అనగా యేసుక్రీస్తు మనల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దని ఎవరితో చెప్తున్నాడంట? యూదా ప్రజలతో చెప్తా ఉన్నాడు. హిజ్కియా రాజు ఉన్నాడు కదా, యూదా రాజు, ఆ యూదా ప్రజలతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంట? మీరు హిజ్కియా చెప్పిన మాటను అంగీకరించొద్దండి. మీ దైవజనుడు, మీ పాస్టర్ గారు చెప్పిన మాటను మీరు అంగీకరించొద్దండి అని చెప్తా ఉన్నాడు. చదవండి. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకొని నా యుద్ధకు
మీరు బయటికి వచ్చిన ఎడలంటే ఆ హిజ్కియాని వదిలిపెట్టి వచ్చిన ఎడల, లేకుంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని వదిలిపెట్టి వచ్చిన ఎడల, ఆ యొక్క పాస్టర్ గారిని సేవకుడిని వదిలి బయటికి వచ్చిన ఎడల, మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు తాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలీవ తైలము తేనెను గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోదును. అచ్చట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి, హిజ్కియా లేకుండా పాస్టర్ గారు మీకు బోధించే మాటలను వినవద్దు. ఆయా జనుల దేవతలలో ఏదైనను తన దేశమును అశ్షూరాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయిము దేవతలు ఏమాయను, హేనా యువాను వారి దేవతలు ఏమాయను, షమ్రోను దేశపు దేవత మా చేతి నుండి షమ్రోనును విడిపించెనా. హల్లెలూయా. మీరు నా మాట వింటే ఏమంట, నేను మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తానంట, పౌలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చెప్తుందో తెలుసా? ఏదైనా తోటలో ఏమనిందంట, సర్పం వచ్చి, సాతానుడు వచ్చి ఏమన్నాడు అవ్వతో, ఈ చెట్టు పండ్లు తింటే మీరు చనిపోతారని దేవుడు మీతో చెప్పాడు కదవ్వా. ఈ చెట్టు పండ్లు తింటే మీరేం కారు, మీరు చనిపోరు. మీరేమైపోతారు? దేవుళ్ళు అయిపోతారు. దేవుళ్ళు అయిపోతారు కాబట్టే దేవుడు తినొద్దని చెప్పాడు. హల్లెలూయా. ఆల్రెడీ యొక్క హవ్వ, ఈ ఆదాములు ఏ సారూప్యంలో ఉన్నారంట? దేవుని సారూప్యంలో ఉన్నారు. అయితే దేవుని సారూప్యంలో ఉన్న సంగతి మర్చిపోయేటట్లుగా చేసింది సైతాన్. ఏమనిందంట, మీరు అది తింటే గిన మీరు దేవుళ్ళు అయిపోతారు. ఎందుకంటే సాతానుతో హవ్వ ఏం చేసిందంట, విస్తారమైన మాటలు పెట్టుకుంది. అందుకే దేవుని వాక్యంలో ఉంది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. హల్లెలూయా. కదా, సాతానుతో మనం విస్తారమైన మాటలు పెట్టుకోకూడదు. లోకస్తులతో, అన్యులతో విస్తారమైన మాటలు పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, సాతానుగాడు ఏమన్నాడు, మీరు ఆ చెట్టు పళ్ళు తింటే చనిపోరు, దేవుళ్ళు అయిపోతారు. హల్లెలూయా. అంటే దేవుని మాటను నమ్మకం చేసింది సైతాన్. అవునా కదా? ఈమెకేమో ఆశ పుట్టింది. ఎందరికి ఆడవాళ్ళకు, లేడీస్కి అంతా ఏం ఆశ? అయ్యో ఈ బంగారం ఇంతంట, నాకు తక్కువ రేటు గుర్తున్నాడు, పక్కింటి ఆమె చెప్తే ఏమైపోతుంది, ఆమె కొంచెం ఎక్కువ ఇచ్చి తీసుకుంటుందేమో అని చెప్పి ఎక్కడెక్కడో పెట్టిన డబ్బులు, లేకుంటే ఎవరికో ఫోన్లు చేసి, అయ్యా నేను మళ్ళీ నీకు ఇస్తాను, రేపు ఏమి ఆ బంగారం తీసుకుంటే ఉంది, రేపు బ్యాంకులో పెట్టి అది ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి పాపం ఒక ఆమె ఏం చేసిందంట, పాపం 5 తులాల బంగారం అంట. అమ్మా ఈ 5 తులాల బంగారం నేను ఎంతకి ఇస్తున్నాను తెలుసా? నీకు 1,00,000 రూపాయలకి ఇస్తా ఉన్నా. నువ్వు 5 తులాలు కొనాలంటే నీకు 2.5 లక్షలు 3 లక్షలు
అవుతుంది అప్పట్లో, ఆ కాలంలో. హల్లెలూయా. ఈ కాలంలో అయితే మరి 5 తులాలంటే 5 లక్షలు అని చెప్తే, ఓయమ్మా నాకు 1.5 లక్ష సేవ్ అవుతుంది అని చెప్పేసి పాపం వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి, అన్నా ఎవరు చెప్పొద్దు నేనే తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేసేసి పాపము తీసుకుని వచ్చి ఫోన్ చేసి, అన్నా తెచ్చినానన్నా అని చెప్పేసి పాపం డబ్బులు ఇచ్చి ఏం చేసింది, తీసుకునింది. తీసుకొని ఇప్పుడు ఏం ప్లాన్ చేసిందంటే ఆ బంగారం బ్యాంకులో పెట్టి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని ఆ తీసుకుని అప్పులు కట్టాలని చెప్పేసి అనుకుంది. హల్లెలూయా. బ్యాంకుకి పోయి లోన్ తీసుకుందామని, సార్ నాకు బంగారం మీద లోన్ ఇవ్వండి సార్ అంటే, అక్కడ గోల్డ్ స్మిత్ని పిలిపించి వాళ్ళు చెక్ చేసినాక అది ఇచ్చేది, చూస్తే ఏమది రోల్డ్ గోల్డ్. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు ఆమె? ఉరేసుకొని సావాలా? హల్లెలూయా. సాతానుడు అంతే. సాతానుడు ఎటువంటి వాడంటే వంచకుడు, మోసగాడు. వాడు రోల్డ్ గోల్డ్ని చూపించి గోల్డ్ని చూపించేవాడు. మనవాళ్ళు ఏం చేసేవాళ్ళు, అటువంటి సమయంలో పప్పులో కాలేసేవాళ్ళు, తర్వాత బాధపడేవాళ్ళు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా యూదా ప్రజలందరితో ఆ అష్షూరు రాజు చెప్తే ఏమైంది తెలుసా? ఈ హిజ్కియా రాజుని నమ్ముకుంటే మేము చచ్చిపోతాము, మా రాజును మేము నమ్ముకుంటే ఏమైపోతామో, మేము చచ్చిపోతాము. ఈ అష్షూరు రాజు మేలప్ప మాకి. ఎవరి మేలు? ఈ అష్షూరు రాజు, సన్హెరీబు రాజు మేలు మాకి. ఈయన నమ్ముకుని సచ్చే బదులు ఈయన నమ్ముకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుని ఎక్కడికి పోయారు తెలుసా? ఇట్లా పోయారు హిజ్కియా దగ్గర నుంచి సన్హెరీబు రాజు దగ్గరికి. ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? మన పిల్లలు మన శత్రువుల యొక్క వశమైతే, మన మాట వినకుండా మన శత్రువుల మాట వింటే తల్లిదండ్రులకు ఎట్లుంటుంది? సంతోషం ఉంటుందా? హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నావు 19వ అధ్యాయంలో 1వ వచనం చదవండి, ముగించుకుందాం. హిజ్కియా విని ఏమి చింపుకొనేమ్మా? బాధేసింది, నా ప్రజలు అష్షూరు వైపు వెళ్ళిపోయినారే, ఉండే సైన్యం ఎంతుంది? ఇంతుంది. ఉండేవాళ్ళు కూడా ఏమైపోయారు? వాని మాట విని వెళ్ళిపోయారే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయి గృహ నిర్వాహకుడు ఎలియా, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపాను. వీరు గోనె పట్ట కట్టుకొని అతని ఎద్దుకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చుని కానీ కనుటకు శక్తి చాలదు. హల్లెలూయా. ఏమంటున్నాడంట? పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనడానికి ఏం కావడం లేదంటమ్మా. అంటే ఎంత ప్రసవ వేదన. నా ప్రజలు నా పక్షముగా ఉండేవాళ్ళు, నా పిల్లలు నా పక్షముగా ఉండేవాళ్ళు ఏమైపోయారంట? శత్రువుల పక్షం అయిపోయినప్పుడు ఎలాగుంటుందండి తల్లిదండ్రులకు? ఇంకా శత్రువు ఏమనుకుంటాడు? నా పక్షాన వచ్చాడు, ఇంకా హిజ్కియా కదా, అయిపోయింది. హల్లెలూయా.
హిజ్కియా అటువంటి సందర్భంలో కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని సేవకులను ఏం చేశాడంట? ఆశ్రయించాడు. యెషయా ప్రవక్తను ఏం చేశాడంట? ఆశ్రయించాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త చెప్పాడు, అయ్యా నీవు భయపడే అవసరం లేదు, మాటగాండ్రును పెట్టి దేవుడు వాడిని పంపించేస్తాడు. హల్లెలూయా. అష్షూరు నో మోర్, ఇంకా వాడు కనబడడు. హల్లెలూయా. అష్షూరు నీ మీద జయము పొందలేడు అని చెప్పేసి అంటే హిజ్కియాకు ధైర్యం వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హిజ్కియా చెప్పాడు యూదా ప్రజలతో, అష్షూరు మాటలకు మీరు భయపడొద్దండి, అష్షూరు మాటలకు మీరు దిగులు పడొద్దండి. అష్షూరు రాజుకు ఉంటున్న బాహు కంటే, హల్లెలూయా, మన పక్షంగా ఉంటున్న సహాయం ఏమంట గొప్పది. ఆయనకు మాంస సంబంధమైన బాహువే ఆయనకు అండగా ఉంది. అయితే మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు దేవుడు మన పక్షంగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఏమైంది? మళ్ళా యూదా ప్రజలకు ధైర్యం వచ్చి ఎక్కడికి వచ్చారమ్మా? మరి హిజ్కియా వైపు వచ్చారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హిజ్కియా మాటలు యందు వాళ్ళు నమ్మకం ఉంచారంట. ఫస్ట్ ఎవరి మాటలను నమ్మకం ఉంచారు? శత్రువుల అష్షూరు మాటల మీద నమ్మకం ఉంచారు. తర్వాత ప్రవక్త అయిన యెషయా చెప్పిన తరువాత హిజ్కియా యూదా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి ఆ యొక్క హిజ్కియా ఆ యొక్క యూదా ప్రజలు ఎవరి మీద నమ్మకం ఉంచారంట? యూదా రాజైన హిజ్కియా మీద నమ్మకం ఉంచారు. హల్లెలూయా. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా మాటగాండ్రును మరి అష్షూరు రాజ్యం మీదకి వేరే రాజ్యాల వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి వస్తున్న సంగతి తెలుసుకొని తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏమైపోతున్నాడంట? తిరిగి వెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే, ఓ హిజ్కియా, నేను తిరిగి వస్తాను, నేను తిరిగి నేను జయిస్తాను, నా చేతిలో నుంచి నిన్నెవడో నేను విడిపించలేడు అని చెప్పి ఒక ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తాను. హల్లెలూయా. ఒక ఉత్తరాన్ని ఇచ్చి పంపించినప్పుడు ఏం జరుగుతూ ఉందంట? హల్లెలూయా. ఇప్పుడు చదవండి 19వ అధ్యాయం 14-15 చదవండి, ముగించుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి ఎక్కడికి పోయింటమ్మా? యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్నా ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని బట్టుము. హల్లెలూయా. ఇంకా కింద మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ అష్షూరు రాజు అనేక రాజ్యాలను ఏం చేసినవాడు? జయించినవాడు. అయితే నీవు భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఒక్కసారి ఏం చేయాలి? ఈ అష్షూరు రాజుకి నీ తడాగా చూపించమన్నాడు. హల్లెలూయా. వెంటనే ఏమైందో చూడండి ఒకసారి. 19వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మా. 34 వచనం చదవండి అమ్మా. 34. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును
నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 1,85,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరులయుండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకను తన దేవతా మందిరమును మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రేమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. శత్రువు నిన్ను బలహీనపరచాలని వాడు చూచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మనము తెలుసుకోవాల్సింది ఏమంట, ఎవరిని నమ్ముకొని నీవు నా మీద తిరుగుబాటు చేయుచున్నావని అష్షూరు రాజు అడిగినట్లుగా సాతానుడు అనవచ్చు, ఎవరిని నమ్ముకొని నీవు ఇంత ధైర్యంగా నువ్వు నిలబడ్డావు, ఇట్లాంటి కష్టాలలో, ఇట్లాంటి శ్రమలలో, ఇట్లాంటి హింసలలో, హల్లెలూయా అని చెప్పి శత్రువు నిన్ను బలహీనపరచడానికి చూడవచ్చు. ఇటువంటి ఆర్థిక సమస్యలలో, ఇటువంటి రోగములో నీ కుటుంబ పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు నీవు ఎవరిని నమ్ముకొని నీవు నిలబడ్డావు అని సాతానుడు నీ హృదయంలో ఆలోచనలు తీసుకుని రావచ్చు. మనుషుల ద్వారా వాడు బలహీనపరిచే మాటలను మాట్లాడవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ యొక్క హెజ్కియా ఎరిగిన వాడుగా ఉన్నాడు, లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని. నా దేవుడు గొప్పవాడు, అబద్ధమాడని దేవుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా, ఆయన సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఆత్మలో బలహీనము కాకూడదంటే మనం ఏం చేయాలమ్మా? మన దేవుడు ఎటువంటి వాడో, ఎటువంటి దేవుడు, ఎటువంటి మహాత్మ్యం కలిగిన దేవుడు మనం ఎరిగిన వారుగా ఉన్నప్పుడు సాతానుడు మనల్ని ఎంత బలహీనపరచాలని వచ్చినా, సాతానుడు మనకి ఎంత నష్టాలు కలిగించినా, సాతానుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు తెచ్చినా, హల్లెలూయా, మనము బలము తెచ్చుకొని ప్రతి సమస్యను జయించడానికి దేవుడు ఆయన శక్తిని, బలమును ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు చేత కాదా యుద్ధము చేయడానికి? దేవుడే యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. యెహోషాఫాతు రాజు కూడా అంటా ఉన్నాడు కదా, నాకు దిక్కు తోచదు, నాకు శక్తి చాలదంటే దేవుడే యుద్ధం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, నా కుమార్తె, నా కుమారుడా, ఈ ఉపవాస ప్రార్థనలో నేను నిన్ను బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాను, నీకు జయమిచ్చేవాడుగా ఉంటా ఉన్నాను. సాతానుడు నిన్ను బలహీనపరుస్తూ ఉన్నాడా? ఎందుకు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన పోతావు? ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన పోతే నీకేమొస్తుంది? హల్లెలూయా. ఇంట్లో పనులు గిన్నెలను పక్కబెట్టిపోతున్నావే, హల్లెలూయా. నీవు ఆ పని పక్కన పెట్టిపోతున్నావే, నీకేమి లాభము, నీవు ఎక్కడికి ఎందుకు వెళ్తావు నువ్వు అని చెప్పేసి సైతానుడు ఏం చేసి నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడచ్చు. ఎందుకంటే నిన్ను జయము పొందని వ్యక్తిగా చేయాలని. హల్లెలూయా. వానికి తెలుసు ఈ ఉపవాస ప్రార్థనల మూలకంగా ఈ యొక్క బిడ్డల జీవితాలు గొప్ప జయము పొందుకుంటారు. అత్యధికమైన విజయాన్ని పొందుకుంటారని తెలుసు. అందుకనే సాతానుడు ఏం చేసి మిమ్మల్ని బలహీనపరచడానికి రావచ్చు. చెప్పాలా సాతానికి, రే సైతానా, నువ్వు నన్ను బలహీనపరచడానికి అధికారం లేదు.
ఉపవాస ప్రార్థనలు మానుకోనట్లుగా చేయడానికి నీకు అధికారం లేదురా. లోకంలో ఉన్న వానికంటే నాలో ఉన్నవాడు నా దేవుడు గొప్పవాడు. ఈ ఉపవాస ప్రార్థనలలో నా దేవుడు తన వాక్యానుసారముగా, దేనిసారముగా? దాని వాక్యానుసారముగా, హల్లెలూయా, తన చిత్తానుసారముగా దేవుడు నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు గొప్ప జయమును అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కోరుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తూ కనపరుస్తుంటున్నాను ప్రభువా. ఎవరిని నమ్ముకొని నీవు నా మీద తిరుగుబాటు చేస్తున్నావని సవాలు విసిరిన సన్నిహేరేపు జీవితం పతనమైపోయిందయ్యా. నిన్ను ఆధారము చేసుకుని నిన్ను నమ్ముకున్న వారి జీవితాల్లో హెజ్కియాకి ఇచ్చిన గొప్ప విజయం ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో దేవుడు గొప్ప అత్యధికమైన విజయం, హల్లెలూయా, మా ప్రజలకు అనుగ్రహించబడును గాక. ఆనాడు యూదా ప్రజలు బలహీనపరచబడినట్లుగా ఎవరు కూడా బలహీనపరచబడకుండా ప్రతి ఒక్కరూ హృదయంలో ధైర్యం కలిగిన వారుగా ఉండులాగున పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో, నీ అగ్నితో మీరు అభిషేకించవలసిందిగా అడుగుచుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచండి నాయన, బలపరచండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ఆనాడు తండ్రి ఊహించని గొప్ప విజయం ఇచ్చారయ్యా హిజ్కియాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు మూలకంగా ఇజ్రాయెల్ ప్రజలకు నాయన గొప్ప విజయాన్ని మీరు కలగజేశారు ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. ఇక ఉపవాస ప్రార్థనలు 18వ రోజున ఈ వాక్యముతో నాతో మాతో మాట్లాడి బలహీనముగా ఉంటున్న వారిని బలపరిచి ప్రభువా ప్రతి ఒక్కరిలో నీ ధైర్యముతో పరిశుద్ధాత్ముడా మీరు నింపినందులకై మీకే స్తోత్రాలు. ఈ బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప విజయమును దయచేసినందులకు కూడా నేను స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.